గ్రామ సర్వేయర్లు స్వచ్ఛంద రక్తదానం చేయడం ప్రశంసనీయమని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా గ్రామ సచివాలయ సర్వేయర్లు చిత్తూరులోని రెవెన్యూ భవనంలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త నిల్వల కొరత ఉందని, ఈ నేపథ్యంలో ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా సర్వే శాఖ డీడీ జయరాజ్, ఏడీ పుల్లయ్య, సర్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సోమకుమార్ రెడ్డి, నరేష్ బాబు, వినోద్ కుమార్, షణ్ముగం, ప్రతాప్ రెడ్డి, దీపిక, దేవేంద్ర నాయక్, పరిమళ, నరసింహులు, భవ్య, యుగంధర్, ప్రకాష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. Most of them also are that's why all got almost 40 years small roads, अमृत कुमार अमृताड़ी very good. ఈరోజు సర్వే అసోసియేషన్, మండల్ సర్వేయర్, విలేజ్ సర్వేయర్ ఎంప్లాయీస్ ద్వారా ఈరోజు రెవెన్యూ భవన్లో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పరచడం జరిగింది. ఈ సందర్భంగా నేను సర్వే ఎంప్లాయీస్కి ధన్యవాదం తెలియజేస్తున్నాను. వాళ్ళ ఇనిషియేషన్, వాళ్ళ ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుని, జిల్లాలో బ్లడ్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంది కానీ డొనేషన్ ప్లస్ కలెక్షన్ తక్కువ చేయడం జరుగుతుంది. ఒక నీడ్ ఐడెంటిఫై చేసి వాళ్ళు ముందుకు వచ్చారు. గతంలో కూడా అటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఏర్పాటు చేశారు. సో ఈ కార్యక్రమం వల్ల ఖచ్చితంగా ఏరియా హాస్పిటల్స్కి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి మనం పూర్తి చేయగలుగుతాము. నేను మిగతా ఎంప్లాయీస్, మిగతా కామన్ మ్యాన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. చిత్తూరు జిల్లాలో సుమారుగా ప్రతి నెల 100 నుంచి 120 కేసెస్ వరకు బ్లడ్ షార్టేజెస్ వస్తున్నాయి. జిల్లాలో ఏరియా హాస్పిటల్స్ చూస్తే కుప్పం, పలంనేర్, నగరి మరియు చిత్తూరు జిల్లా హాస్పిటల్స్లో కూడా బ్లడ్ షార్టేజెస్ వస్తున్నాయి. ఇప్పుడు జిల్లాలో ప్రతి డివిజన్, ఏరియా హాస్పిటల్ జ్యూరిస్డిక్షన్లో అటువంటి బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ ప్రమోట్ చేయడం జరుగుతాయి. ఆ ప్రమోషన్తో ఖచ్చితంగా 50 రోజులు మనం ఈ బ్లడ్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంది, షార్టేజ్ ఏమేమి ఉన్నాయి అవి ఫిల్ చేయగలుగుతాము. సో నేను సర్వే ఎంప్లాయీ అసోసియేషన్స్ కూడా రిక్వెస్ట్ పెట్టాను. కుప్పం, పలంనేర్, నగరిలో కూడా మీరు అటువంటి క్యాంప్స్ ఆర్గనైజ్ చేయగలిగితే అక్కడ ఇంకా సాయం ఉంటుంది. మరియు సిస్టమేటిక్గా ఒక షెడ్యూల్ తయారు చేసి కాలేజ్ స్టూడెంట్స్ కానీ, మిగతా ఎంప్లాయీస్, సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా, ఎన్జిఓస్ ద్వారా అటువంటి కార్యక్రమాలు జిల్లాలో ఇంకా 50 రోజులు చేస్తాము. సో దట్ ఎవరికి బ్లడ్ ఇబ్బంది లేకుండా మనం సిస్టమ్ కరెక్ట్గా ఏర్పాటు చేయగలిగితే చాలా మటుకు ప్రాణం కూడా తగ్గుతాయి, మరణం కూడా తగ్గుతాయి. ఆబ్జెక్టివ్తో పనిచేస్తాము. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ విష్ ఎవ్రీ ఎంప్లాయీ బెస్ట్. థ్యాంక్ యూ. నా పేరు సోమకుమార్, విలేజ్ సర్వేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు నేషనల్ సర్వే డే సందర్భంగా
సెలబ్రేషన్స్ మరియు అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో టైఅప్ అయ్యి బ్లడ్ క్యాంప్ అనేది కండక్ట్ చేసి ఉన్నాము. దీనికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ వారు మరియు జాయింట్ కలెక్టర్ వారు వచ్చి గ్రాండ్గా ప్రారంభించడం జరిగినది. అదేవిధంగా మధ్యాహ్నం డిడి గారు మరియు ఏడి గారు అండ్ సర్వే సభ్యులు మొత్తం కలిసి సెలబ్రేషన్స్ అనేది దీనిలో విన్నర్స్ రన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఈ రోజు ఏప్రిల్ 10న బ్లడ్ క్యాంప్ అనేది రెవెన్యూ భవన్ లో బ్లడ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ వారు నెక్స్ట్ జేసీ గారు వచ్చి దీన్ని జయప్రదం ప్రారంభించినారు. ఇంకోటి ఏమంటే నెక్స్ట్ ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ లో కూడా ఏప్రిల్ 10న నెక్స్ట్ ఇయర్ లో బ్లడ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది.